తెలివితేటలు, లేకపోతే బుద్ధి అండ్ ప్రేమ. ఈ రెండిటికి ఉన్నటువంటి సంబంధం బాబా చెప్తున్నారు. ఎవరు? ఈ 1956లో 1956లో సిడ్నీలో ఒక పత్రకారుడు డొనాల్డ్ ఇర్మామ్ స్మిత్ అన్నట్టు అతను ఇలా అడుగుతున్నాడు. ఇదంతా టేప్ రికార్డ్ చేయబడింది, చేయబడిందిట. ఈ బాబా ఇరుచేమో బాబా యొక్క బాబాని ఇంటర్ప్రెట్ చేసి ఇలా చెప్తున్నాడు. ఇతను ఏమి అడిగాడు? ఇంటలెక్చువల్ కన్విక్షన్. బాబాని ఈ మేధోపరితమైనటువంటి నమ్మకము, విశ్వాసము గురించి అడిగాడు. అప్పుడు బాబా దానికి సమాధానంగా చెప్తున్నారు. Meher Baba says it is not necessary to have intellectual conviction because it does not help at all. It is just a step. నీకు మేధోపరితమైనటువంటి నమ్మకం నీకు రావాలన్నది అవసరం లేదు. ఎంచేదంటే అది నీకు ఏమాత్రం కూడా దానికి భగవంతుడిని తెలుసుకోవడానికి పనికిరాదు. కానీ అది అన్నిటిలోనూ అది మొదటి స్థాయి మటుకు అవుతుంది. అది మొదటి మెట్టు. బాబా సేస్ దట్ ఆఫ్టర్ ఇంటలెక్చువల్ కన్విక్షన్ దేర్ ఆట్ టు బి అనదర్ స్టెప్ ఆఫ్ హ్యావింగ్ కన్విక్షన్ త్రూ సైట్. నీకు మొదట మేధోపరితమైనటువంటి నమ్మకం కలిగింది. దాని తర్వాత నువ్వు నెక్స్ట్ స్టెప్లో ఏం వెళ్ళాలి అంటే అది చూపు ద్వారా నీకేమో ఆ నమ్మకాన్ని పూర్తిగా అయ్యేట్లాగా దాన్ని చేయాలి. విచ్ ఆల్సో ఈస్ టు బి సూపర్సీడెడ్ బై హ్యావింగ్ యాక్చువల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యూనియన్. ఇంత నువ్వు మేధోపరితమైనటువంటి నమ్మకము, తర్వాత చూపు ద్వారా నీకు భగవంతుని చూడడం కలగడం అయింది. ఇక్కడ ఈ రెండిటిని కూడా ఇంకా పైకి రావాలంటే అతను భగవంతునితో ఐక్యం అవ్వాలి. అదే నీకు ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ వీ మస్ట్ బి ఇంటలెక్చువల్లీ కన్విన్స్డ్. అంచేత నీ యొక్క బుద్ధికి, నువ్వు మేధస్సుకి నమ్మకం కలిగవలసిన అవసరం ఇక్కడేమి నీకు లేదు అని బాబా చెప్తూ, ఉదాహరణకి ఒక సమయం నౌ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఈజ్ ఫ్రాన్సిస్ బ్రెబథాన్. సపోజ్ దట్ ఈజ్ ఇల్లిటరేట్. ఇక్కడ ఫ్రాన్సిస్ బ్రెబథాన్ అతను ఉన్నాడు. అతనికి ఏమీ చదువుకోలేదు అనుకోండి. నిజంగా ఫ్రాన్సిస్ బ్రెబథాన్ చాలా గొప్పవాడు. అతను స్టే విత్ గాడ్ అన్న పుస్తకం రాశాడు బాబా మీద. అది అందరినీ చదవమన్నారు. ఇక్కడ ఈ సందర్భం వచ్చిందంటే ఉదాహరణ ఆయన ఎదురుగుండా ఉన్నట్టున్నాడు ఫ్రాన్సిస్ బ్రెబథాన్. అతను చదువుకోలేదు అనుకోండి అని ఒక ఉదాహరణకి చెప్తున్నారు. హీ హాస్ నాట్ రెడ్ ఎనీథింగ్ అండ్ హీ డస్ నాట్ వాంట్ టు రీడ్ ఎనీథింగ్. అతను ఏమీ చదవలేదు. అదే కాకుండా అతను ఇంకా చదవాలని అతనికి ఇష్టం లేదు కూడా. బీయింగ్ సచ్ యాస్ గాడ్ అండ్ విత్ దట్ హీ కన్విన్స్డ్ దట్ దెర్ ఈస్ గాడ్. ఇతనికి చదువు లేకపోయినప్పటికీ భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి అతనికి విశ్వాసం ఉంది. అండ్ విత్ దట్ హీ ఈస్ కన్విన్స్డ్ దట్ దెర్ ఈస్ గాడ్. హీ సేస్ ఐ మస్ట్ సీ గాడ్. ఇతను చదువుకోలేకపోవడం అటుంచి తర్వాత అతనికి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఒక నమ్మకం వచ్చింది. నేను ఆ భగవంతుడిని చూడాలి, నాకు ఆయన చూడాలని తపన ఉంది అని అనుకుంటున్నాడు. హీ ఈజ్ లాంగింగ్ టు సీ గాడ్ అండ్ హీ లవ్స్ హిమ్ వెరీ మచ్. అతను భగవంతుడిని చూడాలని తపనతో పాటు అతనికి ఆయన భగవంతుడి ఎడల ప్రేమ కూడా ఉంది. హీ ఈజ్ లైక్ ఎ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్. చెరువులోంచి చేయబడిన ఒక చేప ఎలా అయితే కట్టుకుంటూ ఉంటుందో ఆ విధంగా అతను కొట్టుకుంటున్నాడు మాట. భగవంతుని చూడాలి అన్నటువంటి దాని మధ్యన అతనేమో బాధపడుతున్నాడు. హీ లూజెస్ హిస్ ఎపిటైట్. అతనికి ఆకలి వేయటం లేదు. అంటే ఆ తప్ప ఎంత ఎక్కువగా ఉందంటే అతనికి ఆకలి లేదు, తర్వాత నిద్ర పట్టట్లేదు. అండ్ నేనేమో తప్పకుండా నేను భగవంతుని చూడాలి
అన్నటువంటి అతని నిశ్చయం చేసుకున్నాడు. అండ్ హీ డస్ సీక్ హిమ్ వితౌట్ హ్యావింగ్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్ బికాస్ హీ హ్యాస్ హార్ట్. అతను భగవంతుని చూడగలుగుతాడు. అతనికి మేధోపరితమైనటువంటి విశ్వాసం లేకపోయినప్పటికీ అతనికి హృదయం ఉంది. అంచేత ఆయన ఇన్ హిజ్ హార్ట్ హీ వాంట్స్ టు సీ గాడ్. అతని హృదయంలో నా బాబాని చూడాలి, భగవంతుని చూడాలి అని అతను నిశ్చయించుకున్నాడు. నౌ హియర్ ఈజ్ అనదర్ మ్యాన్. ఇంకొక మనిషి ఉన్నాడు ఇక్కడ. హీ హ్యాస్ రెడ్ మచ్, చాలా చదువుకున్నాడు. అదే కాకుండా హీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ పర్సన్, అతను చాలా తెలివైన వాడు కూడాను. హీ హ్యాస్ హెర్డ్ మచ్ అండ్ హీ ఈజ్ కంటిన్యూలీ రీడింగ్. అతను చాలా విన్నాడు. తర్వాత పుస్తకాలన్నీ చదవడమే నిరంతరం చదువుతూనే ఉన్నాడు. సో త్రూ రీడింగ్ హీ గెట్స్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్. అలాగే చదవడం ద్వారా అతనికి మేధోపరితమైనటువంటి నమ్మకం కలిగింది. హీ ఈజ్ కన్విన్స్డ్ ఇంటెలెక్చువల్లీ. అతను తన మేధస్సుతో ఉపయోగించి తన బుర్రను తెలివితేళ్ళకి అతనేమో భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి అతనికి అర్థమైంది. అది మేధస్సు బుద్ధికి ద్వారానే. నౌ ఆఫ్టర్ హియరింగ్ అండ్ రీడింగ్ ఆల్ దిస్ ఈ సేస్, ఇంత చదివి తర్వాత విన్న తర్వాత అతను ఇలా అంటున్నాడు, ఏమని? ఐ ఆమ్ కన్విన్స్డ్ దట్ దెర్ ఈస్ నథింగ్ బట్ గాడ్. అతనికి నమ్మకం కూడా ఎంత దాకా వచ్చిందంటే మొత్తం భగవంతుడు తప్ప ఇంకేమీ లేదు అన్నటువంటి ఆ విధంగా అతనికి నమ్మకం కుదిరింది. బట్ దట్ ఈస్ ఓన్లీ ఇంటెలెక్చువల్ కనెక్షన్. కానీ అది కేవలము బుద్ధి ద్వారా వచ్చినటువంటి నమ్మకమే. దిస్ మ్యాన్ హూ ఈజ్ ఇంటెలెక్చువల్లీ కన్విన్స్డ్ హ్యాస్ నో లవ్ ఫర్ గాడ్. ఇతను భేదపూరితంగా భగవంతుడు ఉన్నాడని అతనికి నమ్మకం వచ్చినప్పటికీ అతనికి భగవంతుడి ఎడల ప్రేమ లేదు. హీ సింప్లీ కన్విన్స్డ్ త్రూ హిజ్ ఇంటలెక్ట్ అండ్ దేర్ ఈజ్ ద స్టాల్మేట్ ఫర్ హిమ్. అతనికి పూర్తిగా మానసికంగానే బుద్ధిపూర్వకంగానే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం ఉంది. కానీ అతన్ని చూడాలనే అతనికి భగవంతుడు ఎలా ప్రేమ లేదు. హీ సేస్, హియర్ ఐ యామ్, హ్యావ్ స్టడీడ్ మచ్, ఐ హ్యావ్ రెడ్ మచ్. నేను చదివాను, చాలా చదువుకున్నాను, నేను ఆయన చాలా విన్నాను కూడా. అండ్ ఐ యామ్ కంటిన్యూయింగ్ టు రీడ్ బుక్స్, ఇంకా చదువుతూనే ఉన్నాను. మెహర్ బాబా బుక్ గాడ్ స్పీక్స్ ఐ హ్యావ్ రెడ్. మెహర్ బాబా రాసినటువంటి గాడ్ స్పీక్స్ అనేది కూడా నేను చదివాను. ఐ ఆమ్ ఇంటెలెక్చువల్లీ కన్విన్స్డ్ దట్ దేర్ ఇస్ గాడ్. అతనికి బుద్ధిపూర్వకంగా అతనికి అర్థమైంది ఒక భగవంతుడు ఉన్నాడు అని. గాడ్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. అదే కాకుండా భగవంతుడు ఒక్కడే సత్యము అని కూడా అతనికి అర్థమైంది. బాబా సేస్ ఓవర్ అండ్ అబౌట్ దట్ హీ హ్యాస్ టు హ్యావ్ ది హార్ట్ టు లవ్ గాడ్. మరి ఇది ఇంత బుద్ధిపూర్వకంగా అతనికేమో భగవంతుడు ఉన్నాడు, ఆయన ఒక్కడే సత్యము అని అతనికి అనిపించినప్పటికీ అతనికి హృదయం లేదు భగవంతుని ప్రేమించడానికి. హార్ట్ టు లవ్ గాడ్. ఇఫ్ ఇంటెలెక్చువల్ కన్విక్షన్ ఈస్ దేర్ అండ్ లవ్ ఈజ్ ఆల్సో దేర్ యాజ్ వెల్ యాజ్ ద లాంగింగ్ టు సీ గాడ్ అండ్ ఫర్ యూనియన్ విత్ గాడ్, ఇట్ ఈస్ దట్ లవ్ అండ్ లాంగింగ్ which helps him to attain his goal. మరి ఇతను బుద్ధిపూర్వకంగా భగవంతుడు ఉన్నాడని అతని నమ్మకం కలిగింది. ఆ భగవంతుడు తప్ప వేరే ఏమీ లేదని కూడా తెలిసింది. అతనికి ఇంకా తపన ఆ భగవంతుడిని చూడాలని, ఆయనతో ఐక్యం అవ్వాలి అన్నటువంటి తపన వచ్చింది. ఆ ప్రేమ, ఆ తపన అదే అతనికేమో గమ్యాన్ని చేర్చడానికి ఉపయోగపడతాయి. అంటే గమ్యం అంటే నేనే భగవంతుడిని తెలుసుకునేటువంటి స్థితికి అవి తీసుకువెడతాయి. ఇంచేత అతనికి ప్రేమ ఉంది, తపన ఉంది, భగవంతుడు చూడాలి, ఆయనలో ఐక్యం అవ్వాలని. సో వీ హ్యావ్ ఫ్రాన్సిస్ హూ సపోజిట్లీ హ్యాస్ నాట్ రెడ్ ఎనీథింగ్, who has therefore
హ్యాస్ నో ఇంటలెక్చువల్ కన్విక్షన్. ఇప్పుడు మనకి బాబా చెప్తున్నారు, ఇక్కడేమో ఒక ఫ్రాన్సిస్ ఉన్నాడు, అతనేమో ఏమీ చదవలేదు, చదువుకోలేదు. అంతేకాకుండా అతనికి మేధోపరితంగా భగవంతుడు ఉన్నాడని కూడా నమ్మకం వచ్చేసింది. అతను మనసులో అతనికి భగవంతుడేలా ప్రేమ ఉంది. అండ్ హియర్ దిస్ అదర్ జెంటిల్మన్, ఇంకో అతని బాబా చూపించి ఇలా అంటున్నాడు, హూ ఈజ్ ఇంటెలెక్చువల్లీ కన్విన్స్డ్. అతనికేమో బుద్ధిపూర్వకంగా అతనికి భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకం వచ్చింది. బట్ హూ హ్యాస్ నో లవ్ అండ్ నో హార్ట్. కానీ అతనికి ప్రేమ లేదు, అతని హృదయపూర్వకంగా హృదయం కూడా లేదు. దెన్ దేర్ ఈస్ అనదర్ మ్యాన్ హూ ఈజ్ ఇంటెలెక్చువల్లీ కన్విన్స్డ్ అండ్ ఆల్సో హ్యాస్ ది హార్ట్. ఇంకొక మనిషి తీసుకుని ఇతనికి బుద్ధిపూర్వకంగా అతనికి భగవంతుడు ఉన్నాడు అని కూడా నమ్మకం ఉంది. తర్వాత అతనికి హృదయం కూడా ఉంది. ఈ అటైన్స్ ద గోల్. అలాంటి వాడు గమ్యాన్ని చేరుకోగలుగుతాడు. ఈ కెన్ సీ గాడ్. అతనేమో భగవంతుని చూడగలుగుతాడు, ఆ భగవంతుడే అయిపోతాడు కూడాను. ద పర్సన్ వితౌట్ హార్ట్, ఓన్లీ ఇంటెలెక్చువల్ కన్విక్షన్ కెన్ నెవర్ సీ గాడ్. ఇంకొక మనిషి ఉన్నాడు కదా, మొదట చెప్పారు, అతనికి హృదయం లేదు, ప్రేమ లేదు, భగవంతుడు లేదు. అతను బుద్ధిపూర్వకంగానే అతనికేమో నమ్మకం కుదిరింది భగవంతుడు అన్నాడు కానీ అతని మటుకు భగవంతుడిని చూడలేడు. ఇంచేత ఆయనకి ప్రేమ, హృదయం కూడా లేదు. The one who is intellectually convinced and also has the heart can see God and can make others also see God. ఇంకొక అతను ఎవరికైతే మానసికంగా భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి నమ్మకమే కాకుండా అతను హృదయం ఉంది, భగవంతుని చూడాలని కోరిక ఉంది. అండ్ అతను భగవంతుని చూడాలని కోరికతోనే అతను మిగతా వాళ్ళని కూడా అలాంటి మార్గానికి తీసుకెళ్ళగలిగినటువంటి అతనికి సత్తా ఉంది. ఎంచేతంటే అతను తెలివైన వాడు, చాలా చదువుకున్నాడు. whereas he has only heart realizes God for himself. Whereas he who has only heart realizes God for himself. మొదటి ఎవరికైతే భగవంతుడు ఉన్నాడు అన్నటువంటి ఆ మనసులో, ఆ హృదయంలో తెలిసిందో అతను భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతాడు. గాడ్ ఫర్ హిమ్సెల్ఫ్, అతను ఒక్కడికే తనకు తెలుసుకోగలదు. డస్ నాట్ హెల్ప్ అదర్స్ టు సీ గాడ్ అంటే ఫ్రాన్సిస్ బెర్జాన్ అన్నమాట. అతను మిగతా వాళ్ళకి భగవంతుడు చూడగలిగినటువంటి సత్తా అతనికి లేదు. దిస్ ఈస్ ది డిఫరెన్స్. నౌ డూ యూ ఫాలో వాట్ బాబా వాంట్స్ టు సే అని అతని ఆస్ట్రేలియన్ పత్రికారికి బాబా చెప్తున్నాడు. ది జర్నలిస్ట్ ఆస్క్డ్, కుడ్ యూ స్పీక్ ఆఫ్ లవ్? మీరు ప్రేమ గురించి మాట్లాడతారా దయచేసి అన్నాడు. వాట్ డూ యూ మీన్ వెన్ యూ స్పీక్ ఆఫ్ లవ్? నువ్వు ప్రేమ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? బాబా ఇన్ టర్న్ ఆస్క్డ్, అతన్ని అడిగారు, లవ్, వాట్ ఈజ్ లవ్? ప్రేమ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, హీర్ ఈజ్ మై బిలవెడ్ అండ్ న్యాచురల్లీ ఐ లవ్ హిమ్. మొట్టమొదట నా ప్రియతముడు ఉన్నాడు ఇక్కడ, అతన్ని నేను సహజంగానే చాలా ప్రేమిస్తాను. ఐ లవ్ ది బిలవెడ్, అతన్ని ప్రేమించడం కాకుండా. నవ్ వాట్ ఈస్ దట్ లవ్? ఏమిటి ఆ ప్రేమ అంటే? లవ్ ఫర్ ద బిలవెడ్ అంటే ఏమిటి అని బాబా ప్రశ్న వేస్తున్నారు. ఇట్ మీన్స్ ఐ గివ్ ఎవ్రీథింగ్ ఫర్ ద బిలవెడ్. దాని అర్థం ఏంటి? సమస్తము నా ప్రియతముడికి ఇచ్చేస్తాను. గివ్ అప్ ఎవ్రీథింగ్, నేను అన్నీ వదులుకుంటాను. వాంటింగ్ నథింగ్ ఇన్ టర్న్, అంతేకాకుండా నాకు తిరిగి ఏమీ కూడా కోరిక లేవు. ఐ జస్ట్ వాంట్ టు గివ్, నేను కేవలం ఇవ్వడమే నాకు ఇచ్చ. ఐ జస్ట్ వాంట్ టు గివ్ మై బిలవెడ్ ఎవ్రీథింగ్. నా యొక్క ప్రీతముడికి అన్నీ కూడా నేను సమర్పించుకోవాలనుకుంటున్నాను. మేక్ హిమ్ హ్యాపీ, ఆయన ఆనందపరచుకోవడానికి నాకు కోరిక. మేక్ హిమ్ ప్లీజ్డ్, ఆయనేమో చాలా సంతోషంగా ఉండాలని నేను అనుకుంటున్నాను.
ఐ వాంట్ టు గివ్ ఎవ్రీథింగ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ ప్లెజర్. నా సంతోషానికి, నా ఆనందానికి బదులు ఆయనకి సర్వము నేను ఇచ్చేసి ఆయనేమో సర్వము ఇయ్యాలని నాకు కోరిక. దిస్ ఈజ్ కాల్డ్ లవ్. ఇది ప్రేమ అంటే. అంటే నువ్వు ఇయ్యడమే తెలియాలి తప్ప ఏమి దానికి ప్రతిఫలంగా నీకు ఏమి ఆశ ఉండకూడదు, దీని తాత్పర్యం. బట్ దిస్ గివింగ్ అండ్ దిస్ సీకింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద బిలవెడ్ takes one to such an extreme extent that the lover is prepared even to give up his whole life. ఈ ఇవ్వడం అనేటువంటి భగవంతుడికి ఆయనకి ప్రేమ కలిగించాలి, ఆయన ఆనందం కలిగించాలి నా ప్రియతముడికి అన్నటువంటి కోరిక ఎంత దాకా వెళ్ళిపోతుందంటే ఆఖరికి తన ప్రాణాలు కూడా ఇయ్యాలని అతనికి కోరిక అతను అనుకుంటున్నాడు. సాక్రిఫైస్ హిస్ హోల్ లైఫ్ ఫర్ ద బిలవెడ్. తన పూర్తి జీవితాన్ని అంతా భగవంతుడి గురించి అర్పించాలని అతను తయారైపోయాడు. దట్ ఈస్ ది సబ్లిమిటీ ఆఫ్ లవ్. అదే ప్రేమ యొక్క గొప్పతనము. వాంటింగ్ నథింగ్ ఇన్ రిటర్న్. తిరిగి ఏమీ పొందాలన్నటువంటి కోరిక లేనటువంటిది. బాబా డస్ నాట్ వాంట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. బాబా ఏమీ కూడా తనని ప్రేమించిన వాళ్ళ దగ్గర తనకి ఏమీ అవసరం లేదు అనుకుంటున్నారు. నౌ ద వరల్డ్లీలో ఇదేమో దివ్య ప్రేమ. ఇక్కడ ప్రాపంచపరమైనటువంటి ప్రేమ కూడా బాబా చెప్తున్నారు. ద లవ్ దట్ ఎ మ్యాన్ హ్యాస్ ఫర్ ఎ ఉమెన్, దట్ ఈజ్ ఆల్సో లవ్. ఒక మనిషికి ఒక స్త్రీ ఎడల ప్రేమ ఉంది, మరి అది కూడా ప్రేమే. ద లవర్ వాంట్స్ టు గివ్ హ్యాపీనెస్ టు ద ఉమెన్. ఆ ప్రేమికుడేమో తన ప్రేమించినటువంటి స్త్రీకి ఆనందం కలిగించాలి అనుకుంటున్నాడు. ఆర్ ది ఉమెన్ వాంట్స్ టు గివ్ హ్యాపీనెస్ టు ద మ్యాన్. లేకపోతే స్త్రీయే అతనికేమో ఆనందం కలిగించాలి అని అనుకుంటోంది. బట్ దేర్ ఈజ్ సంథింగ్ సెల్ఫిష్ మోటివ్ ఆఫ్ పొజిషన్ ఇన్ ఇట్. దీనిలో ఏముంది? ఇది ప్రేమ అయినప్పటికీ దానికి స్వార్థపరమైనటువంటి బుద్ధి ఉంది. ఏమిటి? నాకు కావాలి అని అన్నటువంటి ఒక్కొక్క కోరిక ఉంది. దట్ ఈజ్ పొసెసివ్ లవ్. ఇదేమో పొందగలిగినటువంటి ప్రేమ, పొందాలి, తిరిగి పొందాలి అన్నటువంటి ప్రేమ. ఇందాక డివైన్ లెవెల్ ఏం చెప్పారు? అన్ని ఇచ్చేసేయడమే, తనకేమి దానికి బదులుగా నాకేం అక్కర్లేదు అన్నటువంటిదేమో దివ్య ప్రేమ. ఇక్కడేమో ప్రాపంచపరమైన ప్రేమ ఏంటి? నేను పొందాలి అన్నటువంటి ప్రేమ. దానికి దీనికి తేడా. కానీ అందులో ప్రేమ ఉంది, బట్ ఈజ్ పాజిటివ్. కానీ అది పొందాలి, కావాలి అన్నటువంటి ప్రేమ. ఇట్ వాంట్స్ సంథింగ్, క్రేవ్స్ ఫర్ సంథింగ్. అది ఒక దేని గురించి ప్రాకులాడుతోంది, అది ఏదో కావాలి అని అనుకుంటోంది. ఈ ప్రపంచపరమైన ప్రేమ. హియర్ ద లవ్ ఫర్ ద బిలవెడ్ డివైన్ లవ్. ఇక్కడేమో దివ్య ప్రేమ, తన యొక్క ప్రియతముడి ఎడల దివ్య ప్రేమ అని ఈ బాబా చెప్తున్నారు. దేర్ ఆర్ డిగ్రీస్ ఆఫ్ కోర్స్ ఇన్ దిస్ డివైన్ లవ్ ఆల్సో వాంట్స్ యూనియన్. ఇందులో కూడా అనేక రకాల స్థాయిలు ఉన్నాయి ఈ దివ్య ప్రేమలో కూడా. అది ఆఖరికి చివరికేమో అది యూనియన్లోనే, అంటే భగవంతుడితో ఐక్యమవడంలోనే తెలుస్తుంది. కానీ ఈ లోపుగా అనేక స్థాయిలు ఉన్నాయి దానిలో. The aim of lover is to have union with the beloved. ఈ ప్రేమికుడికి ఏమ కావాలి? భగవంతుడితో, తన ప్రియతముడితో ఐక్యం అవ్వాలి. అండ్ వెన్ దట్ లవ్ రీచెస్ ఇట్స్ జెన్యూన్, దెన్ ద లవర్ డస్ నాట్ వాంట్ ఎనీథింగ్. ఆ ప్రేమ కనుక అత్యుత్తమైన ఉనికి ఎక్కువగా పెరిగింది అనుకోండి, అది నాకు ఏమీ తిరిగి అవసరం లేదు అన్నటువంటి స్థితికి చేరిపోతుంది. నాట్ ఈవెన్ యూనియన్ విత్ ది బిలవెడ్. అదే కాదు, భగవంతుడితో ఐక్యం అవ్వాలి అన్నటువంటిది కూడా అతనికి ఇష్టం లేదు, అడగట్లేదు. దేర్ ఈజ్ నో క్వశ్చన్ ఆఫ్ ప్రొసెసింగ్ ఎనీథింగ్. ఇక్కడేమో ఏదో పొందాలి అన్నటువంటిది ఇక్కడ క్వశ్చన్ లేదు. ఆర్ వాంటింగ్ ఎనీథింగ్, ఓన్లీ గివింగ్. కానీ కేవలం ఇయ్యడమే తప్ప ఏమి కూడా తను ఇయ్యడమే తప్ప తనకి ఏమి కావాలని కోరిక లేదు. వాట్ ఈజ్ యువర్ పర్పస్, సార్?
ఆర్ వాట్ ఈస్ యువర్ వర్క్ ఇన్ ది వరల్డ్. ఇక్కడ దాకా బాబా ప్రేమ గురించి చెప్పి బాబాని మళ్ళీ ఆ పత్రకారు అడుగుతున్నాడు ఏమిటి, మీరు యొక్క ఉద్దేశం, మీ యొక్క ఇక్కడికి ఆస్ట్రేలియా రావడానికి కారణం ఏమిటి, మీ పని ఈ ప్రపంచంలో ఏమిటి అని ఆ స్మిత్ అడుగుతున్నాడు. టు గివ్ మై లవ్ టు అవేకన్ మ్యాన్ కైండ్. నా ప్రేమని మానవాళికి ఇవ్వడము, వాళ్ళని మేల్కొల్పడము. టు మేక్ దమ్ నో దట్ ఎవ్రీథింగ్ ఈజ్ డెల్యూషన్ అండ్ గాడ్ ఈజ్ ద ఓన్లీ రియాలిటీ. వాళ్ళకి తెలియసేట్లాగా నేను చేద్దాం అనుకుంటే ఏమిటి, అంతా కూడా కలం భ్రాంతి, ప్రపంచం అంతా ఒక్క భగవంతుడు ఒక్కడే సత్యము అని నేను తెలియచేయాలనుకుంటున్నాను. వన్ హూ కెన్ లవ్ గాడ్ కెన్ అటైన్ టు దట్ రియాలిటీ. ఎవరైతే భగవంతుని ప్రేమిస్తారో ఆ ఉత్తమోత్తమైన స్థితికి వాళ్ళు చేరుకోగలుగుతారు. ఆల్ ఆర్ వన్ బట్ నో వన్ నోస్ దట్ వన్నెస్. అందరూ ఒకటే మొత్తం అంతా, కానీ ఎవరు కూడా ఆ ఏకత్వాన్ని ఎవరు కూడా తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ వన్నెస్ అంటే ఏకత్వము, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు, ఇంకేమీ లేదు, ఒక భగవంతుడే ఆయనే ఉన్నాడు అన్నట్టుంటే ఆ ఏకత్వాన్ని ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ, భగవంతుడు నీలో ఉన్నాడు. బట్ దెర్ ఈజ్ ఎ వెయిల్ అండ్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ ద వెయిల్ బిట్వీన్ యూ అండ్ గాడ్. నీ లోపల ఒక తెర వేసి ఉంది. ఆ తెర ఏమిటి, నువ్వేమో నీకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి ఒక తెర ఉంది. గాడ్ ఈజ్ విత్ ఇన్ మీ, భగవంతుడు నాలో ఉన్నాడు, కానీ ఐ హ్యావ్ టేకెన్ దిస్ ఫార్మ్ టు అన్వైల్ ఆల్ హ్యూమన్ బీయింగ్ సో దట్ దే కెన్ రియలైజ్ దట్ గాడ్ ఈజ్ విత్ ఇన్ దేర్ ఓన్ సెల్ఫ్స్. బాబా చెప్తున్నారు భగవంతుడు మనలోనే ఉన్నాడు. నేను ఈ దేహాన్ని ధరించడానికి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అందరికీ ఆ భగవంతుని లోపల ఉన్నాడు అని తెలియజేసేటటువంటి దాని గురించి నేను ఈసారి వచ్చాను. మీలోనే ఉన్నాడని తెలియజేయడానికి. ఓన్లీ గాడ్ రిసైడ్స్ ఇన్ ఆల్. ఒక భగవంతుడే అందరిలోనూ జీవించి ఉన్నాడు. ఐ హ్యావ్ కమ్ టు లిఫ్ట్ దట్ వెయిల్ అండ్ అవేకన్ మ్యాన్ కైండ్ టు నో that there is only one reality and all else is illusion. నేను దేని గురించి వచ్చాను, నేను ఆ యొక్క తెరని ఎత్తేసి భగవంతుడు ఒక్కడే ఉన్నాడు అన్నటువంటి జ్ఞానాన్ని తెలియజేయడానికి, మేల్కొల్పడానికి నేను వచ్చాను. ఆ తర్వాత అంతేకాకుండా అది ఒకటే సత్యము, మిగతాదంతా కూడా భ్రమ, భ్రాంతి, మాయా అని తెలియజేయడానికి నేను వచ్చాను అని బాబా చెప్తూ, డొనాల్డ్ స్మిత్ హ్యాస్ బికమ్ కన్ఫ్యూజ్డ్ విత్ స్టామర్డ్. ఇతనికి ఈ పత్రకారుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు. వణుకుతూ ఇలా అడుగుతున్నాడు నత్తితో. అండ్ ద రియాలిటీ ఈజ్ విత్ ఇన్ అండ్ వితౌట్ సిమిలర్లీ. అమ్మడు ఇంకో ప్రశ్న వేశాడు. ఆ సత్యము లోపల బయట రెండు చోట్ల ఉన్నాడా ఆ భగవంతుడు అని నత్తితో అడిగాడు అతను. బాబా సేస్ దేర్ ఈజ్ నో విత్ ఇన్ అండ్ నో వితౌట్. నీకు బాబా ఏం చెప్తున్నా అంటే, నా అంతర్గతము నా బాహ్యము అన్నది లేనే లేదు. రియాలిటీ పెర్వేడ్స్, ఆ సత్యం అంతా వ్యాపించి ఉంది. దెర్ ఈజ్ నథింగ్ బియాండ్ రియాలిటీ ఇన్ యాక్చువాలిటీ. ఆ సత్యము తప్ప ఇంకేమీ కూడా దాని అవల ఏమీ కూడా లేదు. నిజంగా చెప్పాలంటే దేర్ ఈజ్ నో విత్ అండ్ నో వితౌట్. అంతర్గతము బాహ్యము అన్నది ఏమీ లేదు. నో అప్ అండ్ డౌన్స్ కూడా లేవు. రియాలిటీ ఆల్ ఓవర్. ఆ సత్యము అంతా వ్యాపించింది. ఆల్ పర్వేడింగ్. బట్ సో కాల్డ్ ఇల్యూషన్, యాజ్ వి సే, కమ్ ఆల్సో అవుట్ ఆఫ్ రియాలిటీ. మనం ఏదో భ్రమ, భ్రాంతి, మాయ అనుకుంటున్నాం, అది కూడా ఆ సత్యంలోంచే వచ్చింది. ఇట్ ఈస్ ద షాడో ఆఫ్ రియాలిటీ. అదేమిటి, ఆ సత్యం యొక్క నీడ అది. యాజ్ యు వాక్ ద షాడో ఫాలోస్ యూ. ఇంకో విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు బాబా.
నువ్వు నడుస్తూ ఉంటే నీకు నీ నీడ నీకు కనిపిస్తుంది. బట్ యు గివ్ నో ఇంపార్టెన్స్ టు ది షాడో. కానీ ఆ నీడకి ఏమీ కూడా ప్రాముఖ్యత ఇవ్వం మనం. యూ కెనాట్ అటాచ్ ఎనీ ఇంపార్టెన్స్ టు ఇట్ బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ షాడో. దానికి ఎందుకు నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వమంటే అది ఉత్తి నీడ తప్ప ఇంకేం కాదు అని నీకు తెలుసు. ద షాడో హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ యూ. ఆ షాడో ఏమైంది? నీలోంచే వచ్చింది. నీ నీడే అది. ఈజ్ యువర్ ఓన్ షాడో దట్ ఫాలోస్ యూ. అదే నువ్వు నడుస్తుంటే అది నీ నీడ కూడా పడుతోంది. యూ డు నాట్ ఫాలో ది షాడో. నువ్వు ఆ నీడని నువ్వు అనుసరించవు. నీకే నీ వల్లే ఆ నీడ పడుతోంది. ఎగ్జాక్ట్లీ అట్ మిడ్ డే 12 o'clock noon the shadow so to say disappears. ఒక్క మధ్యాహ్నం 12 గంటలకి ఆ నీడ పూర్తిగా మాయమైపోతుంది. వై? ఎందుకు? బికాస్ ఇట్ వాస్ నాట్ దేర్. ఎంచేతంటే అది అక్కడ లేనే లేదు. therefore it has disappeared. అంచేత అది మాయమైపోయిందని నువ్వు తెలుసుకుంటున్నావు. ఇట్ ఈస్ ఓన్లీ యూ హూ ఆర్ ది రియాలిటీ అండ్ నాట్ ద షాడో. అప్పుడు నీకేమవుతుంది? నేనే నిజమైనటువంటి ఆ షాడో కాదు, ఆ నా నీడ కాదు. ఇట్ హ్యాస్ నో ఎగ్జిస్టెన్స్ ఎట్ ఆల్. దానికి ఉనికే లేదు అని నువ్వు తెలుసుకుంటావు. ఈ విధంగా బాబా ఇంటలెక్ట్ అండ్ లవ్, మేధస్సు దాని తర్వాత ప్రేమ అన్నదానికి ఆ రెండిటికి తేడా అతనికి బాబా చెప్పారు. ఇంకొంచెం ఇంకొక చదివేసి ఆపేస్తాను. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద రోల్ ఆఫ్ ది ఇంటలెక్ట్ అండ్ ద హార్ట్, బాబా సేస్, నీ యొక్క మేధస్సు తర్వాత నీ హృదయం, దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటి అని చెప్పడానికి బాబా ఇదో చెప్తున్నారు. దేర్ ఈస్ ఎ వాస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇంటెలెక్ట్ అండ్ ద హార్ట్. నీ యొక్క మేధస్సు తర్వాత నీ హృదయం, దీనికి చాలా చాలా తేడా ఉంది. ఇట్ వుడ్ బి వండర్ఫుల్ ఇఫ్ బోత్ వర్ యూజ్డ్ ఫర్ ది హైయెస్ట్ గుడ్. ఈ రెండిట్ని కూడా నువ్వు కనుక ఉపయోగించి అంత మంచి మంచిగా అవ్వడానికి ఉపయోగించు. బట్ హ్యావ్ ఓన్లీ ఇంటలెక్ట్ విత్ ఏ డ్రై హార్ట్ ఈజ్ ఆఫ్ నో యూస్. నీకు ఒక్క తెలివితేటలే ఉండి నీ హృదయం మటుకు లేకపోయినట్టే, హృదయం అంతా ఎండిపోయినట్టయితే దానివల్ల ఏమీ లాభం లేదు. ద సుప్రిమసీ ఆఫ్ ద హార్ట్ ఓవర్ ద ఇంటలెక్ట్ ఈజ్ బెస్ట్. నీకు నీ హృదయం మీద, నీ తెలివితేటల మీద హృదయానికి కనుక ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే అది చాలా గొప్పది, చాలా మంచిది. కంపేర్ టు ఏ రిలీజియస్ హిపోక్రేట్ అండ్ ఆనెస్ట్ ఎథిస్ట్ ఈజ్ ప్రిఫర్డ్. ఒక మతాన్ని అవలంబించేవాడు ఉన్నాడు. అతన్ని చాలా హిపోక్రేట్ అంటే అతను ఆ మతాన్నేమో ఉపయోగించుకుంటున్నాడు తప్ప దాన్ని మటుకు ఆచరించట్లేదు సరిగ్గా. కానీ అతనికి అతనితో పోల్చి చూస్తే భగవంతుడి ఎడల నమ్మకం లేనటువంటి వాడే చాలా ఉత్తమం. బుక్స్ గివ్ ఓన్లీ ది ఔటర్ మస్క్. పుస్తకాలేమో నీకు బాహ్యమైనటువంటి జ్ఞానమే ఇస్తుంది. రియల్ నాలెడ్జ్ ఈజ్ నాట్ డిరైవ్డ్ ఫ్రమ్ బుక్స్. నిజమైనటువంటి జ్ఞానం పుస్తకాల్లోంచి నువ్వు గ్రహించలేవు. రియల్ నాలెడ్జ్ ఈజ్ ద గురుస్ గిఫ్ట్. ఆ నిజమైనటువంటి జ్ఞానం నీకు ఎలా వస్తుంది? నీకు గురువు ఆయన బహుమతి కిందే ఇచ్చినప్పుడే అది నీకు దొరుకుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ గివన్ వితౌట్ పేయింగ్ ద ప్రైస్ ఆఫ్ లవ్. అది ఊరికినే దొరకదు. దానికేమో నీ యొక్క వెల ఏమిటి అంటే నీ ప్రేమ, లవింగ్, ప్రేమించడం. లవ్ హ్యాస్ గ్రేట్ పవర్స్. ప్రేమకి చాలా శక్తి ఉంది. అండ్ లవ్ ఈస్ ద షార్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ పాత్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అంచేత ఈ ప్రేమ చాలా తక్కువ సమయంలో నువ్వు తెలుసుకోవడానికి, నీ పరమాత్మ నువ్వు అని తెలుసుకోవడానికి అది చాలా సులభమైనటువంటి మార్గం ప్రేమ. ఓన్లీ త్రూ లవ్ కెన్ రియలైజేషన్ బి అటైన్. అంచేత ఒక్క ప్రేమ ద్వారానే నువ్వు ఆ భగవంతుడు అని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఇక్కడితో ఆపేస్తానమ్మా. జై బాబా. స్వర్ణకుమారి, ఇక్కడితో ఆపేస్తాను. ఇంకో 5 నిమిషాలు. జై బాబా. జై బాబా. జై బాబా అంకుల్.
అంకుల్ జయబాబు అండి, థ్యాంక్ యూ.